What today's editorial class. సో ఎంటైర్ ఎడిటోరియల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో ఎడిటోరియల్ మొత్తంని కూడా మనం రీడప్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ ఎడిటోరియల్ ఇలా చేస్తూ మనం డిస్కస్ చేసుకోవడం అనేది టిపికల్గా ఉంటుంది. సచ్ దట్ నేను ఎవ్రీ ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ అనేది యాజ్ టీజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఈ ఎడిటోరియల్ అయిపోయిన తర్వాత మనం దీని మీదనే క్విజ్ని కూడా చూసుకుందాం. ఈ రోజు క్విజ్ వచ్చేసరికి మనకు క్లోజ్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఎవ్రీ డే మనకు ఎడిటోరియల్ని బేస్ చేసుకుని రకాల క్విజెస్ని మనం చూసుకుందాం రిలేటెడ్ టు రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ క్లోజ్ టెస్ట్ అండ్ పారాజంబల్ అండ్ ఫిల్లర్స్. సో ఇలాంటివి అనమాట. ఈ పీడిఎఫ్ కోసం మీరు కింద ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. రీ ఆర్గ్యూడ్ రీ రీ ఆర్గ్యూడ్ యాక్షన్ అంటే చివరి దశలో నష్టాన్ని తగ్గించేందుకు చేసే రక్షణాత్మక చర్య. చివరి దశలో నష్టాన్ని తగ్గించేందుకు చేసే రక్షణాత్మక చర్య. దిస్ పాయింట్ చూద్దాం మనం. దీంట్లో ఉన్న వొకాబులరీ ఇయర్ రౌండ్ మీకు తెలిసే. ట్యాకిల్ అంటే ఎదుర్కోవడం అండ్ ఫాలో అవుట్ అంటే ప్రతికూల ప్రభావం. ఇండియా నీడ్స్ ఇయర్ రౌండ్ యాక్షన్ టు ట్యాకిల్ ఫాలో అవుట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెదర్. ఫాలో అవుట్ ప్రతికూల ప్రభావం చూపేసేటటువంటి వెదర్ అనేది ఇండియా నీడ్స్ అనేది ఇయర్ రౌండ్ యాక్షన్ రిక్వైర్మెంట్ ఉంది. ద ఫాక్ సీజన్ హాజ్ కమెన్స్డ్ అంటే ప్రారంభమని. ఫాక్ సీజన్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. స్టార్టింగ్ మొదలు పెట్టడం. ద యాన్యువల్ సైకిల్ ఆఫ్ అడ్వర్సిటీ, యాక్సిడెంట్ అండ్ కేవోస్ ఇన్ నార్థన్ ఇండియా. అడ్వర్సిటీ అంటే కష్ట సమయం అండ్ కేవోస్ అంటే అఫ్ కోర్స్ ఇక్కడ హస్తవ్యస్తం. కేవోస్ యొక్క సినోనిమ్ ఏంటి అంటే స్కెప్టికల్ అని చెప్పొచ్చు. స్కెప్టికల్ ఇది కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పైక్ అంటే అకస్మాత్తుగా పెరుగుదల. పర్టికులర్ మ్యాటర్స్ అంటే సూక్ష్మ కణాలు. పిఎం మ్యాటర్స్ అని అంటే మనకు ఇది ఎన్వైరాన్మెంటల్లో చెప్పుకునేటటువంటి విషయం అనమాట. పర్టికులర్ మ్యాటర్స్ అని మనకు గాలిలో ఉండేటటువంటి ధూళి కణాల సంఖ్య ఏదైతే ఉందో వాటిని మనము పర్టికులర్ మ్యాటర్స్ అని అంటాము. అన్మిటిగేటెడ్ తగ్గించబడని. అండ్ మిటిగేట్ అంటే ఏంటి మనకి? మిటిగేట్ అంటే తగ్గించడం అనమాట. అన్మిటిగేట్ అంటే తగ్గించబడని. నెక్స్ట్ దీనికి ఏమని చెప్పొచ్చు? సినోనిమ్ అంటే ప్రివెన్షన్ అని కూడా చెప్పొచ్చు. ప్రివెన్షన్ దీనికి సినోనిమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీనికి సినోనిమ్ అవుతుంది మిటిగేట్కి. క్యారెక్టరిస్టిక్ మీకు తెలిసే. వాస్ట్ స్వాట్స్ అంటే విస్తార ప్రాంతాలు. మష్రూమింగ్ అంటే వేగంగా పెరుగుతున్నటువంటి. ద స్పైక్ ఇన్ పర్టికులర్ మ్యాటర్ పొల్యూషన్ దట్ మాన్సూన్ విండ్స్ అండ్ నౌ ఇట్ లేస్ బెయిర్ the year-round unmitigated pollution, now characteristic of not only Delhi, its surrounding capital region and vast swaths of the Indo-Gangetic plains, but increasingly, even Mumbai, Kolkata, mushrooming urban clusters is well known. Yeah, ఈ పిఎం పర్టికులర్ మ్యాటర్స్ అనేది ఓన్లీ కేవలం ఢిల్లీ లాంటి మెట్రో లాంటి ప్రాంతాల్లో మాత్రమే కాదు, వాటితో పాటు కూడా మనకు గంగా సింధు ప్రాంతాలలో అక్కడ కూడా ఇటు సైడ్ అంతా విస్తరిస్తుంది. ఇటు సైడ్ కూడా మనకి ఎక్కువ పర్టికులర్ మ్యాటర్స్ అనేది పెరుగుతుంది అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్ అక్యుములేషన్ అంటే మనకు కూడిక అండ్ అకంపెనీడ్ బై అంటేతో పాటు. అండ్ డైవింగ్ అంటే వేగంగా పడిపోవడం. డైవింగ్ అంటే పడిపోవడం. నోజ్ డైవింగ్ అంటే వేగంగా పడిపోవడం. ఫాగ్ which results from the fall in temperatures and an accumulation of moisture close to the ground is also accompanied by air quality nose diving తో పాటు టెంపరేచర్స్ ఇవన్నిటి కూడా మనకు అక్యుములేట్ అవుతూ ఇవన్నీ మాయిశ్చర్ చేస్తుంది. అండ్ టెంపరేచర్ అనేది బాగా ఫాల్ అవుతుంది. ఈ ఫాగ్ అనేది అవన్నిటిని కలిపి కూడగట్టుకొని ఉంటుంది. ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI ఏదైతే ఉందో ఇక్కడ ఒకసారి వొకాబులరీ చూద్దాం. హావర్స్ అంటే చుట్టూ తిరగడం అండ్ బ్రేక్ త్రూ అంటే హద్దు దాటడం. బ్రేక్ త్రూ. ట్రిగ్గరింగ్ అంటే అఫ్కోర్స్ ప్రారంభించడం. ఎక్స్టెండెడ్ వేవ్స్ అంటే దీర్ఘ ఇంత పెద్ద టిపికల్ లాంగ్వేజ్ వద్దు. ఎక్స్టెండెడ్ అంటే ఎక్స్టెండ్ అవ్వడం. వేవ్స్ అంటే ఈ వేవ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇలా ఎక్స్టెండ్ అవ్వడం. బీ సీజ్డ్ అంటే చుట్టుముట్టబడడం. ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దట్ ఎనీవే హావర్స్ ఇన్ ద డేంజర్ జోన్స్ ఆఫ్ 300 ఆర్ వెరీ పూర్ ఎయిర్. వాటి చుట్టూ డేంజర్ జోన్స్లో తిరుగుతుంది. బ్రేక్ త్రూ ఇంటూ సివియర్ ప్లస్ 400+ ట్రిగరింగ్ ఎక్స్టెండెడ్ వేవ్స్ ఆఫ్ పానిక్ ఎమాంగ్ సిటిజన్స్ ఆల్రెడీ. ఏదైతే సివియర్ ప్లస్గా ఉన్నటువంటి ఎక్స్టెండెడ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి
పానిక్ చేస్తున్నాయి, భయపెట్టేస్తున్నాయి. అమాంగ్ సిటిజన్స్ ఆల్రెడీ బీసీజ్డ్ బై పూర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆల్రెడీ పూర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తోటి బాధపడుతున్న వాటిల్లో ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. Fog does not necessarily increase the toxicity of the air, which is anyway beyond permissible limits, but brings in additional catastrophes from poor visibility. Yeah, fog does not necessarily increase the toxicity. Toxicity uh, అనేది విషపూరితం అనేది ఇంక్రీజ్ చేయదు ఫాగ్ అనేది, ఏదైతే ఈ పొగమంచు అనేది. బట్ ఏదైతే ఉందో ఈ పిఎం లిమిట్స్ ఏదైతే ఉన్నాయో, పిఎం లిమిట్స్ దాటితే దాంట్లో విషపూరితమైనటువంటి వాయువులు కానీ, లేకపోతే క్యాటస్ట్రోఫిస్, అడిషనల్ క్యాటస్ట్రోఫిస్, విపత్తులు కానీ సంభవించడానికి అవకాశం ఉంది. అండ్ సో ఫార్ ఇప్పటి అయితే అట్లీస్ట్ 25 పీపుల్ హ్యావ్ బీన్ కిల్డ్, అంతమంది చనిపోయినారు. 59 ఇంజూర్డ్ ఇన్ ఫాగ్ లింక్ రోడ్ యాక్సిడెంట్స్, పొగమంచుతో కూడుకున్నటువంటి ఫాగ్ లింక్డ్ యాక్సిడెంట్స్ 59 మెంబర్స్ని పొట్టన పెట్టుకుంది అక్రాస్ ఉత్తరప్రదేశ్లో. విత్ ద వర్స్ట్ ట్రాజడీ అన్ఫోల్డింగ్ ఆన్ ద యమునా ఎక్స్ప్రెస్ వే ఇన్ మథుర. మథురాలో జరిగినటువంటి వర్స్ట్ యాక్సిడెంట్లో జరిగింది. వేరే మల్టీ వెహికల్ పైలప్ టర్న్డ్ ఇంటూ ఇన్ఫర్నో అంటే మనకు భయంకరమైన అగ్నిపర్వతం. వేరే మల్టీ వెహికల్స్ అనేవి పైలప్ ఒకదాని ఒకటి చేరి అగ్ని ప్రమాదానికి గురి చేసింది ఈ పొగమంచు కారణంగా. ఎయిర్లైన్ ఆపరేషన్స్ ఆర్ అండ్ డిసర్ అంటే ఆగిపోవడం అనమాట, గందరగోళం. ఎయిర్లైన్ సిచ్యువేషన్స్, ఆపరేషన్స్ అనేమో గందరగోళంగా ఉన్నాయి. ఢిల్లీలో ఎలా ఉందంట, 228 ఫ్లైట్స్ ఇంక్లూడింగ్ 131 డిపాచర్స్, 97 అరైవల్స్ ఫర్ క్యాన్సల్డ్ అండ్ హండ్రెడ్స్ డిలేడ్ అని మండే. దీని కారణంగా ఇండియా డిలే అయిపోయింది. ద ప్లమిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ప్లమిటింగ్ మీన్స్ వేగంగా పడిపోవడం. ఇక్కడ నేను ఎందుకు ఎడిటోరియల్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, లెట్స్ టేక్ ప్లమిటింగ్ అనే మీనింగ్ తీసుకుందాం. ప్లమిటింగ్ అనే మీనింగ్ తీసుకుంటే ఎస్, వేగంగా పడిపోవడం అనేది తీసుకుంటాం. మనం ప్లమిటింగ్ని వే డు వి యూజ్, ఎక్కడ యూజ్ చేయాలి? ఎగ్జామ్లో వచ్చింది ప్లమిటింగ్. హౌ డు యూ నో అబౌట్ దిస్ వర్డ్ ప్లమిటింగ్? మనకి ఎకానమీలో రేట్స్ పడిపోవడం కానీ, డాలర్ రేట్ పెరిగి మన రూపీ రేట్ పడిపోవడం కానీ, అండ్ దిస్ ఈస్ వాట్ వీ కెన్ యూజ్, వేర్ వీ కెన్ యూజ్ ఇట్, ప్లమిటింగ్. ద ప్లమిటింగ్ EQI saw emergency level restrictions called GRAP4 come into effect in Delhi. It bans construction and demolish activities, pushes schools online and restricts the kind of vehicles that can ply. రాకపోకలు సాగించేటువంటి వెహికల్స్ కానీ, లేకపోతే డిమాలిషన్స్, కూల్చివేయడం కానీ, ఈ దుమ్ము ధూళికణాలు ఎక్కువ పెరిగేటటువంటి యాక్టివిటీస్ కానీ, ఇవన్నిటిని కూడా ఈ ఎమర్జెన్సీ లెవెల్ కారణంగా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయే కారణంగా ఈ GRAP అనేది కమింగ్ టు ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఇవన్నీ కూడా బ్యాన్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఆన్ టాప్ ఆఫ్ దిస్, దీనికి తోడుగా, సో దీస్ కండక్టర్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇటువంటి కనెక్టర్స్ తోటి మనకు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్లో చాలా యూజ్ అవుతూ ఉంటాయి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ దీంట్లో చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి కనెక్టర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకోవాలి. సో బట్ ఈ PDF కోసం మాత్రం మీరు టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఎవ్రీడే PDF నేను సెండ్ చేస్తాను. ఆ PDFని మాత్రం పక్కా తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. మీరు రియల్గా చెప్తున్నాను, స్వేర్గా చెప్తున్నాను, ప్రామిస్గా చెప్తున్నాను, బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఈ బేసిక్కి ప్రిపేర్ అవుతున్నారో, you guys are really requested, my dear brother and sisters, you never ever by heart vocabulary blindly. ఒక వర్డ్కి దానికి యాంటనేమో, సినోనిమో, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇలా చేసి తీరా ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత అది మనకు ప్రాపర్ యూజ్ అవ్వక, మనకు కావాల్సిన స్కోర్ రాక, ఎంత చదువుతున్నామో ఏం చదువుతున్నామో అనేది ఒక అర్థపర్థం లేకుండా, ఎంత గ్రామర్ చదివినా, రూల్స్ చదివినా, అవి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలనో, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనో అనేది అర్థం అవ్వక 3-4 మార్క్స్ మధ్య ప్రిలిమ్స్ ఆగిపోతూ, మెయిన్స్ ఒక 2-3 పాయింట్ దగ్గర మనం మెయిన్స్ ఆగిపోతూ, అసలు ఏం చేయాలనో అర్థం అవ్వక, ఎంత ఎఫర్ట్ పెట్టినా రీజనింగ్ క్వాంటిటీ మీద పెంచుకున్నంత వరకు పెంచుకునే అవకాశం లేక, ప్రతి క్షణం బిక్కుమంటే ఎగ్జామ్కి వెళ్తూ మన కాన్ఫిడెన్స్ లెవెల్ని దెబ్బతీసేటటువంటి ప్రిపరేషన్ని మాత్రం చేయొద్దు. మీరు ఎలాగూ కష్టపడుతున్నారు, సో మీరు కనీసం రెగ్యులర్గా ఎడిటోరియల్ని ఫాలో అవ్వండి. ఎడిటోరియల్ని
ఎడిటోరియల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. దాంట్లో ఇచ్చే కాంటెక్స్ట్‌ని కానీ, దాంట్లో ఇచ్చే వొకాబులరీని కానీ, దాంట్లో ఇచ్చే సెంటెన్స్ ఏది కనెక్టర్స్ ఉన్నాయో, సో, దానికి ఎలా టెన్సెస్ కానీ, ఎలా గ్రామర్‌లో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇలాంటివన్నీ కూడా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. వీటితో పాటు మీరు గ్రామర్‌ని ఇలా థరో అవుతూ, గ్రామర్‌ని ప్రాక్టికల్‌గా అవుతూ, వీటి బేస్ మీద మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్‌ని, క్లోజ్ టెస్ట్‌ని ఇలా బిల్డప్ చేసుకుంటూ రెగ్యులర్‌గా రివైజ్ చేస్తూ మీరు కంటిన్యూయస్‌గా ఫాలో అయితే మీకు పక్కా స్కోర్ వస్తుంది. అంత మంచి 1.25 నెగెటివ్‌లో 20 మినిట్స్ ఆఫ్ టైమ్, 30 క్వెషన్స్ వాటిల్లో కూడా మీరు స్కోర్ చేయాలి అనంటే ఇలాంటి అప్రోచ్‌ని ఫాలో అవ్వండి. ఈ అప్రోచ్‌ని కొనసాగించండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఎస్టిమేట్ చేసుకోండి. స్క్రూటినైజ్ చేసుకోండి. సో, యూ హావ్ టు డ్వెల్ ఇంటూ ద డీపర్ ప్రాసెస్. So this is what I'll be there with you. So these editorial are for you. This is accurate and exact preparation for bank examination based on my experience. I did many exercises. I blindly by heart many vocabulary. I've gone through many grammar books. You know, I I did whatever an aspirant can do. Any aspirant can do. I did that, and amongst all the exercises, this is the most effective process, effective reading that which we are doing right now. సో ఓకే, ఈ పీడిఎఫ్ కోసం మాత్రం మీరు టెలిగ్రామ్ లింకులు జాయిన్ అవ్వండి. ఓకే, ఒకసారి ఆన్ టాప్ ఆఫ్ దిస్ దీనికి తోడుగా వాక్యూస్ అంటే అర్థం లేని, డినైడ్ అంటే నిరాకరించబడిన, కంప్లైంట్ అంటే అనుసరించు, బార్డ్ అంటే నిషేధించబడిన. ద ఢిల్లీ గవర్నమెంట్ delivered a vacuous threat that vehicles without a pollution under control certified would be denied fuel at refueling stations, and those that did not comply with the BS6 emission norms would be barred from entering city limits. Entering city limits ఏవైతే ఉన్నాయో సిటీ లిమిట్స్కి బిఎస్ నామ్స్ పాటించినటువంటి వెహికల్స్ని అలో చేయకూడదు. ఎట్ ది సేమ్ టైం రీఫ్యూలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో పెట్రోల్ బంకుల్లో వాటిలో వాళ్ళకి ససమీర పెట్రోల్ పోయడానికి కుదరదు. అది అది డెలివర్ చేసిందనమాట ఢిల్లీ గవర్నమెంట్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. అకౌంట్ ఫర్ పరిగణలోకి తీసుకోవడం, రెసిడ్యువల్ మిగిలిన, అన్బెయిటెడ్ తగ్గని, డిప్రెస్ అంటే తగ్గించడం. యా, దిస్ డస్ నాట్ అకౌంట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ద రెసిడ్యువల్ ఎమిషన్స్ దట్ ఆర్ అన్బెయిటెడ్ ఇన్ ద క్యాపిటల్ రీజన్ ట్రాప్డ్ బై మాయిశ్చర్ దట్ డిప్రెస్ ద ఇండెక్స్. ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉందో దాన్ని ఏదైతే ఉందో ప్రతి దాన్ని సరిగ్గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని డిస్టర్బ్ చేసేటటువంటి ప్రతి సిచ్యుయేషన్ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, దిస్ ఇస్ ఈడియం డూ లిటిల్ అదర్ దాన్, దాదాపు ఉపయోగం లేకపోవడం. స్పేర్ అంటే వరుసగా, రెగ్యులేట్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం, సారీ నేను రిగర్జియేట్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం, ఎక్సార్టేషన్స్ అంటే హెచ్చరికలు, అన్హీడ్ అంటే పట్టించుకొని. ద సెంటర్ అనౌన్సెస్ ఎ స్పేట్ ఆఫ్ వరుసగా మీటింగ్స్ చేస్తుంది. ద డూ లిటిల్ అదర్ దాన్ రిగర్జియేట్ ఎక్స్టార్షన్స్ దట్ ఆర్ అన్హీడెడ్, పట్టించుకోలేనటువంటి వాటికి వాళ్ళ కోసం మళ్ళీ 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 చెప్పడం అనేది జరుగుతుంది రెగ్యులర్ మీటింగ్స్ తోటి. ఎస్, ఎంపవర్డ్ అంటే అధికారాలు కరుణ, స్ట్రెస్ అంటే మీకు తెలుసు, ఎన్ష్యూర్ అంటే ఖచ్చితంగా. ఓకే, దిస్ ఈస్ ద టైమ్ దట్ ద కమిషన్ ఫర్ AQI, Air Quality Index Management, an empowered body, must stress its independence and take year-round action to ensure that whatever the weather, Delhi